నిన్నగాక మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వస్తే నీటి ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు కేటాయించినట్టు కనపట్టలేదు. ఒకవేళ కేటాయించినా సరే అవి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. లోకల్ గా మన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తినట్టు కనపట్టలేదు. 4 సంవత్సరాల తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టు గురించి వాలించకపోగా గత ప్రభుత్వమే తప్పులు దోషేస్తున్నారు. గత ప్రభుత్వమే తప్పులు దోషేయడం వలన ఈ ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటో అంబటి రాంబాబు గారికి తెలియాలి. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు చెడిపోయింది అంటున్నారు, ఇప్పుడేదో స్పిల్వే చెడిపోయింది అంటున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఇవన్నీ చెడిపోయింది ఇప్పుడు చెప్పడం వల్ల ఎప్పుడు పూర్తి చేస్తారు? కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి ప్రతి రూపాయి ఎంత ఇస్తున్నా సరే దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోగా అనవసరమైన పనులు చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించకుండా ఎప్పటికప్పుడు రేట్లు పెంచేసుకుంటూ తప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. తద్వారా ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ప్రజలను స్వార్థపరులుగా మార్చే విధంగా ప్రతి అవసరానికి ప్రజలు ప్రభుత్వం వైపు చూసే విధంగా సంక్షేమ పథకాలు పంచుతున్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ ఇండస్ట్రీస్ తెచ్చి లోకల్ గా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం విషయం గురించి కానీ ఎటువంటి ఆలోచన చేయట్లేదు. అందుకు ప్రతిఫలంగానే నిన్న వచ్చినట్టు పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి చెంప చెల్లుమనే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలు కానీ డిఎస్సీ కానీ ఎన్నో సంవత్సరాలు ఎదురుస్తున్నారు. కళ్ళు కాయలు కాసే విధంగా వారికి ఎటువంటి ఉపశమనం లేకపోగా వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా ఉంది ప్రభుత్వం యొక్క పనితీరు. అదేవిధంగా మనకు కేటాయించిన బడ్జెట్ లో మనకి వ్యవసాయ రంగానికి నిధులు విపరీతంగా కేటాయించినట్టు కనపడుతుంది. కానీ వ్యవసాయ రంగంలో ఈరోజు విపరీతమైన లేబర్ కొరత ఉంది. దాన్ని అధిగమించే విధంగా పనిముట్లను తక్కువ రేటుకు అందించడం కానీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈ రాష్ట్రానికి విపరీతంగా సాయం చేస్తున్నది కేవలం రైతు భరోసా రూపంలో ఒక 5-6 వేలు చేసాము విధించుకున్న విధంగా ఉంది. అలా కాకుండా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా పనిముట్లను 70-80% సబ్సిడీతో అందించవలసిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కిరణ్ కుమార్, అద్దంకి, బాపట్ల జిల్లా. ఇది రాష్ట్ర బడ్జెట్ పై మీ అభిప్రాయం? ఈ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్ప పేదవారికి ఎలాగా ఉపయోగపడేటట్లేదు. ఎందుకంటే టయానికి ఏదో అమ్మఒడి జనవరి అన్నారు, జూన్ అంటున్నారు, తర్వాత రంజాన్ ఈ పేద వివాహాలు చేసుకున్న వాళ్ళకి అన్నారు, ఏదో అది అంటిముట్టినట్టుగానే ఉన్నాయి అన్ని. ఈ బడ్జెట్ నాకైతే మటుకు అంకెల గారడి లాగా ఉంది. కానీ ఈ చివరి సంవత్సరంలో ప్రభుత్వం ఎందుకో నిరంకుశ వైఖరి అవలంబించినది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2023-24 బడ్జెట్కి సంబంధించి మనం పరిశీలన చేసుకుంటే ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా ప్రస్తావన రాలేదు. కేవలం సంక్షేమ పథకాలకి వాటినే సాగ్గా చూపించి వాటినే పెంచినట్టు మొత్తం బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులన్నీ వాటిని చుట్టూ తిప్పుతున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మౌలిక సదుపాయాలు ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కడ పెంచలేదు. పెంచినవి కూడా గత బడ్జెట్లో పెంచినటువంటి కేటాయింపులు కూడా ఖర్చు పెట్టే దానిలో మనం పరిశీలన చేస్తే చాలా తక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మనం పరిశీలన చేస్తే అర్థం అవుతుంటుంది. అదేవిధంగా రోడ్లు, దానికి సంబంధించినటువంటి పక్కా గృహాలు, దీనికి సంబంధించినటువంటి ఎక్కడ అంటే అంకెల గారడీ లాగా ఈ బడ్జెట్ని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ కేటాయించినవి కూడా ఖర్చు పెట్టే దాంట్లో కూడా లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకి ఇంతకుముందున్నటువంటి సంక్షేమ పథకాలని వాటిలో చూపించేటట్టుగా, అంటే ఇంతకుముందు రుణాలు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు ఏదైతే ఉందో అవి లేకుండా వాటిని మొత్తాన్ని వీటిలో కలిపేసి మొత్తం దీన్నే పెద్ద మొత్తాన్ని దళితులకే మేము పెద్దగా చేస్తున్నామని చెప్పేసి అటు ప్రచారాన్ని పోజించే పద్ధతి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం పరిశీలన చేసుకుంటే ఉపాధి హామీ పథకం ఈరోజు ఎంతో కొంత ఆసరాగా పేదలకి ఉంది. దానికి కూడా ఈరోజు కేటాయింపులు చాలా తక్కువగా కేటాయించారు. గత సంవత్సరంలో కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు చేసే దాంట్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ బడ్జెట్ మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇదేదో పెద్ద 2,79,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ని మనం కొద్దిగా చూపించారు. దాంట్లో రాబడి లేకపోతే పన్నుల ద్వారా రాబడి అనేది మనం అన్ని పరిశీలన చేసుకుంటే గ్రోత్ పెరుగుతుందనే దాన్ని చూపించడం అనేది జరిగింది. దీని ద్వారాగా అప్పులు తీసుకొచ్చే దానికోసం దీన్ని పెంచి చూపించే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని ఏమైనా సరే ఈ బడ్జెట్ సామాన్యులకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉపయోగం లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని అమరావతికి నిధులు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంది? రాష్ట్ర బడ్జెట్ అంకెల రూపంలో 3 లక్షలు సుమారు బడ్జెట్ అని 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని ఉన్నారు. కానీ మరి కేటాయింపులు చూస్తే సామాన్యుడికి ఉపయోగపడేటువంటి ఏ కేటాయింపులు కూడా వెలుగొండ ప్రాజెక్టుకు కానీ
మరి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ అనేక చెరువులు నీటి సౌకర్యాలు కల్పించినటువంటి వీటన్నిటి కూడా కేటాయింపులు చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి. బడ్జెట్లో మరి సాధారణ ప్రజానీకం దృష్టి పెట్టుకోవాల్సిన రాయితీలు ఇవ్వాల్సినటువంటి రైతులకు సబ్సిడీలు, పురుగు మందులు, ఎరువుల మీద ఇవ్వాల్సినటువంటి సబ్సిడీల్లో కేటాయింపులు బహు తక్కువగా కనపడతా ఉన్నాయి. మరి ఇది సామాన్య ప్రజల బడ్జెట్ కాదు, ఇది ఉన్న వాళ్ళకి కొంచెం దోచిపెట్టి సామాన్యుడిని నెత్తిన భారాలు మోసేటువంటి బడ్జెట్గా టీడీటీగా మేము భావిస్తున్నాం. ఏమన్నీ కొంచెం పెరగలేదు కదా. బడ్జెట్ ఉండే కొంచెం ఉద్యోగులు కొంచెం అన్నా పెంచుకుంటే పోవాలి కదా. ఏముంది, పెరగలేదు. వేసిన దానికన్నా అలాగే ఉంది. వ్యవసాయానికి చాలా తక్కువగా ఉంది. వ్యవసాయం బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చేసి ఎట్టా నువ్వు పథకాలు ఏమంటే 5 సంవత్సరాలు రాజధాని లేనటువంటి రాష్ట్రం భారతదేశంలో మనదొక్కటే. ఈ తడవగానే ఇదే ప్రభుత్వం గెలిస్తే భారతదేశ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఉండదు. అంత ఖర్చు పెట్టి అన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అన్ని వేల కోట్లు ప్రజల ఆస్తులు ఇచ్చి చేసి డెవలప్ చేయమని చెప్పి నీకు రాజధాని అప్పు చేస్తే రాజధానిలో నువ్వు అటు రాయి తీసి పెట్టలేదు. రాజధానిలో పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది. వీళ్ళు విశాఖపట్నం వెళ్ళి దేనికంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు దోసుకోవడానికి తప్ప వేరే కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల కారణం అతనేనండి. అదేనండి ఇప్పుడు కారణం కూడా అదే. అమరావతి అనే దాని మీద అతను బేస్ అయి ఉంటే ఈ పరిస్థితులు రావు ఆ పార్టీకి. అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులని చెప్పినట్టు వల్ల వైజాగ్ ఆదరించలేదు, కర్నూలు ఆదరించలేదు, అమరావతి ఆదరించట్లేదు. సో 3 రకాలుగా దెబ్బతింటుంది ఆదరించకపోవడం వల్ల. అమరావతిలోని డెవలప్ చేస్తుంటే ఈ పరిస్థితి రాదు ఈ పార్టీకి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఏదో తాటికే మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా పాపం ప్రజలు ఒకటి అనుకుంటే ఆయన పరిపాలన చేతికి అప్పచెప్పిన తర్వాత నమ్మి ఓటేసి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి అలా ఉందన్నమాట. ఎందుకంటే నాన్న మైమరిపిస్తానని తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజలను అందరినీ కూడా నమ్మించి వంచి మోసం చేసిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలంతా కూడా చాలా ఆర్థికంగా చాలా నిత్యావసర వస్తువులు కానీ డెవలప్మెంట్స్ కానీ నిరుద్యోగ వృద్ధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏదీ లేదు. అలాంటిది ఎంప్లాయీస్ దగ్గర నుంచి సగటు కూలి పని చేసుకునే మానవుడి దాకా అన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గవర్నమెంట్ లో. జగన్ గారి పరిపాలన అంటే చాలా బాగుందని చెప్పుకోవాలండి. మనం ఎందుకు చాలా బాగుంది చెప్పుకోవాలంటే మరి ఆయన అమ్మఒడని అన్ని వేసి ఇవాళ పేద ప్రజలు లేరు, పేదరికం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అన్నది. ఎవరు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారండి? అమ్మఒడి వేసినంత మాత్రాన ఆ కుటుంబం రక్షించబడుతుందా? ఇవాళ నిత్యావసర వస్తువులు ఏది చూసుకునే వాళ్ళు గ్యాస్ కూడా రీసెంట్ గా ఇవాళ 1200 తీసుకున్నాను మాకు గ్యాస్ తెచ్చే వ్యక్తి. అంటే ప్రతిదీ పెంచుకుంటూ పోతే మీరు వేసిన అమ్మఒడులతో వాళ్ళు ఏమాత్రం జీవనం సాగిస్తారు? ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు? మీరు 4, 5, 2 పిల్లలు ఉంటే ఒక్కరికి మీరు అమ్మఒడి వేస్తారు. మరి మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? మిగతా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజలకి కీచక పరిపాలన కింద మారిపోయింది. కూలి పని చేసుకునే వాడి దగ్గర నుంచి ఉద్యోగం చేసుకునేవాడి వరకు ప్రతి ఒక్కడికి కూడా ఎవరికి కూడా మనశ్శాంతిగా ఇంటిలో నైట్ పడుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. వాళ్ళు ఏయో కలపలు గొప్పలు చెప్తా ఉన్నారు. ఇకనైనా సరే కళ్ళు తెరిచి చూసుకోండి. మీరు ఒక్క అవకాశం అన్నదానికి ఒక్క అవకాశం అయిపోయింది. ఇంకా అదే మీ చివరి అవకాశంగా మారిపోయింది. ఇంకా మళ్ళా జన్మలో వైసీపీ పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చూడరు కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ఫ్యాన్సీ నంబర్ని, రైజింగ్ ఫ్యాన్సీ నంబర్ని తీసుకొచ్చి ప్రజల్ని, శాసనసభ్యుల్ని, ప్రతిపక్షాలని, పత్రికల్ని మబ్బు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయింపులు కానీ, వైసీపీ ప్రభుత్వంలో కేటాయింపులు కానీ స్పష్టంగా బేరీజు వేసుకోవచ్చు. వీళ్ళకి ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థం అవుతూ ఉంది. వైద్య రంగానికి, విద్యా రంగానికి
చాలా తక్కువ కేటాయించిన పరిస్థితి స్పష్టంగా శాసనసభలో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా అర్థమవుతా ఉంది. సంక్షేమం సంక్షేమం అని చెప్పే ఈ ప్రభుత్వం సంపద సృష్టించకుండా నువ్వు సంక్షేమం ఏ రకంగా చేస్తావో చెప్పలేని పరిస్థితి. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండగా అనేక అంతర్జాతీయ సంస్థల్ని రాష్ట్రంలో నెలకొల్పి దాని ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేవాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళుంటే ఉన్నాయి అమ్మటం, తాకట్టు పెట్టడం, ఇదే పరిస్థితి తప్ప వీళ్ళకి సంపద సృష్టించడం చేత కాదని చెప్పి స్పష్టంగా వీళ్ళ బడ్జెట్ ద్వారా అర్థం అవుతాం. రాష్ట్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవటం, వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవటం, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయించడం, ఇక అందరినీ సస్పెండ్ చేయించి వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని ప్రవేశపెట్టుకోమన్నాను బడ్జెట్లు. ఆ బడ్జెట్ దేనికి ఉపయోగపడింది? వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టుకున్నారు తప్పితే అది ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లాగా లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ అభిప్రాయం? అది గణాంకాలు లెక్కలకే కానీ అది పెద్ద ప్రభావితం చూపిందేం కాదు. యాక్చువల్గా 84,000 కోట్ల బడ్జెట్ వాళ్ళు చూపించింది. యాక్చువల్ 91,000 కోట్ల బడ్జెట్ అయితే 84,000 కోట్లు చూపించేసేసి దీన్ని అంకెలగారడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంకెలగారడిగా చూపించేసేసి ఏదో మోసపూరితంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభలో బయటికి పంపించి వాళ్ళ ప్రభుత్వం ఏదో బడ్జెట్ మీద అవి చేశామని మోసపూరితమైన ప్రకటనలు చేయడం తప్పితే ఇది పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్. ఇదే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్ అని మేము తెలియజేస్తున్నాం. ఇది బడ్జెట్ అనుకోవటం కూడా అనవసరమే. అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు పిచ్చోళ్ళలాగా బడ్జెట్ పెట్టేసి ఏం బడ్జెట్, ఎవరికి పనికి వచ్చింది ఆ బడ్జెట్? ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఏదైనా పెట్టాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే పని చేయాలి. అసలు బడ్జెట్ కాదు ఏం కదా అనుకోవటమే బడ్జెట్ అనుకోవటమే చాలా తప్పది. వాళ్ళు ఏదో పని పాట లేకుండా ఊరినట్టు పెట్టి వెళ్ళిపోయారు, అంతేగాని అది బడ్జెట్ కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు, ఏమీ లేదు. ప్రజలకు బాగుపడాల్సినది ఏమీ లేదు. ఎక్కడ చూసినా ఈ ప్రతి కులాల్లో ఏడుస్తున్నారు. ఒక మైనార్టీ అని కాదు, ఒక బీసీలని కాదు, ఒక ఎస్టీ అని, ప్రతి కులాల్లో ప్రతి ఒక్కరు ఏడవడం. ఎక్కడ ఎవరికి పనులు లేవు, ఎక్కడ చూసినా ఇదే బాధలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు బాధలోనే ఉన్నారు కానీ ఎవరు సుఖంగా లేదు. ఒక సంవత్సరం విసికి ఆపేశారు. ఒక అరగంట కూర్చొని క్యాబినెట్లో సెట్ చేసే పనికి ఒక సంవత్సరం విసికి ఆపేస్తే జనాలంతా, లేబర్లంతా గలగలగలు కొట్టుకున్నారు. వాళ్ళకి ఏ పనులు లేకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులతో చాలా కష్టాలు పడి పాపం అన్నా క్యాంటీన్ ఉంటే అన్నా క్యాంటీన్ అన్నం తినేది, అన్నా క్యాంటీన్ కూడా తీసేసి ప్రజావీధి కూల్చేసి అసలు మొత్తం ఎలా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి బాగున్న రాజధాని చంద్రబాబు గారు ఎంతో డెవలప్ చేసిన రాజధాని కూడా ఖండం చేసేశాడు. తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా ఏం లేకుండా చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అంత రౌడిజం చేయడం, ఒక రౌడీ ముఖ్యమంత్రి అన్నమాట. రౌడిజం చేసి జనాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టి, కార్యకర్తల్ని కొట్టి, అది కాదు జనాల్లో ప్రేమ అభిమానంతో పెంచుకొని వాళ్ళతో ఇది చేసుకొని గెలవాలి. కానీ జనాన్ని భయపెట్టి గెలాలంటే ఎన్నాళ్ళు భయపడతారు జనాలు? ఎవరు భయపడరు, కొన్నాళ్లే భయపడతారు. దాని తర్వాత ఎదురు తిరుగుతారు. ఇప్పుడు ఎదురు తిరిగి ఎలా జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి? మొన్న ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుల మీద మాట్లాడాలంటేనే ఒక సామాన్య కార్యకర్తగానా లేకపోతే ఒక సామాన్య మనిషిగా మాట్లాడాలన్నా సిగ్గేస్తాను. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా వాళ్ళకు అనుకూలమైన బడ్జెటే తప్పితే పేద ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని బడ్జెట్ అది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ ఆర్థిక మంత్రికే తెలియదండి. వాస్తవం ఎందుకు రిలీజ్ చేశారు ఆ బడ్జెట్, ఎవరికి రిలీజ్ చేశారు, ఏ శాఖలో ఎవరెవరికి ఎంత పెట్టారు అనేది ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. ఒక బడ్జెట్ అమౌంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేశారు కానీ ఆ బటన్లో ఎంత వివరం అనేది ఎవరికి తెలియదు. ప్రజలకు తెలియదు, నాయకులకు తెలియదు, వాళ్ళ మంత్రులకే తెలియదు. ఇంతవరకు వాళ్ళ మంత్రులు విమర్చి పలానా వాళ్ళకి పలానా శాఖకు మనం ఇంత రిలీజ్ చేశాము, ఒక కార్పొరేషన్కి ఇంత ఇచ్చామని చెప్పి ఇప్పటిదాకా చెప్పిన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఏ స్థాయి నాయకుడికి తెలియదు ఇప్పటిదాకా. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో వాళ్ళు ఏ కాడికి వాళ్ళు పెట్టుకున్న దానికోసం, వాళ్ళు వేసుకునే అప్పుల కోసం పెట్టుకున్నారే కానీ ఈ రాష్ట్రానికి పెట్టిన అప్పుల కోసం అయితే బడ్జెట్ అయితే ఏం లేదన్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఏదైనా వాళ్ళ ప్రభుత్వం ఏదైనా వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న బడ్జెట్లోనే వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు ఇచ్చే డబ్బుల్లో మాత్రం ఏది బడ్జెట్ అనేది పెట్టట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏముందని ఇక్కడ అంతా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి బడ్జెట్ అనేది లేకుండా ఈరోజు అతలాకుతలం అయ్యింది. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నాశనం చేసేసిందండి. దాని మూలంగా ఈరోజు తిరగమల్లి ఈ ఎలక్షన్ మూలంగా ప్రజల మొత్తం ఇదే ఓటింగు
నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే ఓటింగ్ ఎంపీ ఓటింగ్ అవుతలేదు, ఇతను కనుమూర లేకుండా ఉండిపోతాడు. అది మాత్రం నిజం. ఈ బడ్జెట్ పూర్తిగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప ఇది రాష్ట్ర ప్రజానికి అందరికీ ఉపయోగపడే పద్ధతిలో లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవడం కోసం, వాళ్ళు చేయడం కోసం తప్ప వాస్తవంగా పేద ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగపడదు.